హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా ఎలిమెంటరీ టేల్స్కి. ఇవాళ ఏంటంటే పెద్దవాళ్ళని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అంటే నిర్లక్ష్యం అంటే అది ఏదో ప్రేమ అభిమానులే కదా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏదో అంటారులే మనకెందుకు అని వదిలేస్తారు. వాళ్ళ మాట పట్టించుకోరు. వాళ్ళు ఏమైనా మంచి సలహాలు ఇచ్చినా పాటించడానికి ఇష్టపడరు. ఇలా రకరకాలు ఉంటాయి. దాన్ని విలువ తగ్గించడమే అంటాను నేనైతే. మీరైతే ఏమంటారో కామెంట్లో పెట్టండి. అలా విలువ తగ్గించే వాళ్ళకి మన విలువే ఉంటో తెలియజేసేవి పెద్దవాళ్ళు ఒక 5 చిట్కాలు చెప్తాను, పాటించండి. మన విలువే ఉంటో వాళ్ళకి తెలియజేద్దాం. అర్థమైందని చెప్పింది తప్పకుండా పాటించండి. ఇవి నేను చెప్పినవి కొన్ని చెప్తాను, 5 చెప్తాను, 3 చెప్తాను, కానీ చెప్తాను కొన్ని చెప్తాను. అవి పాటించండి. అంటే మనం నోటితో చెప్పకుండా మనం చేసి చూపించామనుకోండి, మన విలువ ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర పెరుగుతుంది. అయితే పదండి వీడియోలోకి. ఎప్పుడైనానండి, నెంబర్ 1 పాయింట్, నీ విలువ పెంచుకోవాలంటే నువ్వు మాటలతో పెంచుకోకూడదు, నువ్వు చేతలు చేసి చూపించాలి. పెద్దవాళ్ళం మేము ఇలా చేసాం అలా చేసాం మీరు ఇలా చెయ్యండి అని చెప్పకండి. అప్పుడు చేశారు ఓకే, ఇప్పుడు కూడా మీకు అవసరము అదే చేసి చూపించాలి. వాళ్ళకి అవతల వాళ్ళని మార్చాలి, వాళ్ళని మార్చాలి అనుకున్నప్పుడు చేతలతో చేసి చూపించండి. వాళ్ళప్పుడు ఆటోమేటిక్గా మారుతారండి. ఎప్పుడైతే మన నోటితో చెప్తామో ముసిలి చేదస్తాలు, మీకు ఏమీ తెలియవు, మాదే కరెక్టు, మీ రోజులు కాదు, ఈ రోజులు మారే, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు మీ విలువలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీరు అని కాదు, నేను కూడా పెద్దదాన్నే, మన విలువలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏదైనా కార్యరూపంలో చూపించాలి. ఆ కార్యరూపంలో సక్సెస్ అయిపోగానే వాళ్ళకి తల దిమ్మెక్కిపోయే షాక్ అన్నమాట. మనకి ఎవరైతే కాదు నో అన్నారో, ఎవరైతే మన విలువను తగ్గించి మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ ఇది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి, ఏదైనా కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నించండి. అంతే కదా, వాళ్ళని విలువలను గుర్తించలేదనుకోండి, వెనకపడి ఇలా చెయ్యి అలా చెయ్యి ఊరికి మీరు వెంబడించకండి, అసలు వెనక పడకండి, ఒక్క మాట చెప్పకండి, వాళ్ళని వదిలేయండి. మీరు కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టుగానే ఉండండి, కానీ చేతలతో చేసి చూపించండి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది, నీ విలువ కూడా పెరుగుతుంది. ఏంటవుతుందంటే, ఇప్పుడు మీరు చేసి చూపించలేదనుకోండి, చూపించడానికి అవకాశం లేని కొన్ని పనులు ఉంటాయి. అవి ఏం చేస్తారు తెలిసిన, మీ గతంలో జరిగిన ఏమన్నా వాటి జ్ఞాపకాలు వాటి గుర్తులు ఉన్నాయనుకోండి, అవి చూపించండి. ఇదిగో నేను ఆ రోజు నీకు ఇప్పుడు నువ్వు చెప్తే వినలేదు, ఆ రోజు ఈ పని చేశాను, ఇలాగే నాకు సిచ్యువేషన్ వచ్చింది, ఇలా చేస్తే ఇలా సక్సెస్ అయ్యాను అని అవి చూపించి చెప్పండి. ఆటోమేటిక్గా వాడు మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, ఎవరన్నా నేను పట్టించుకోవట్లేదు, నీ విలువ ఇవ్వట్లేదు అండి, వాళ్ళ మీద అసలు చెప్పాను కదా నిర్లక్ష్యం. మనం కూడా దృష్టి పెట్టకూడదు. మనలో మనకి చేతనైనవి మనలో ఉన్న కొత్త మనలో ఎన్నో కళలు ఉంటాయి. వాటిని బయటకు తీసి నైపుణ్యంగా వాటిని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసి మీరు తీర్చిదిద్దుకొని మీ కళల్ని బయటకు చూపించండి. ఆటోమేటిక్గా వాడు మారడానికి అవకాశాలు ఉంటాయి, మీ విలువలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వల్ల ఏంటంటే నీ కొత్త అనుభవాలు కూడా పొందగలుగుతావు. ఇది పెద్దవాళ్ళకి ఏంటంటే ఖాళీగా ఉంటాం కదా, ఏవో చెయ్యాలి చెందాలని ఉంటుంది, కానీ భయపడకండి. ఎవరో వెక్కిరిస్తారని చూడకండి, ఎవరో ఏదో అంటారనుకోకండి. ఎప్పటికీ నేను చెప్తాను కదా, నిత్య విద్యార్థునిలాగా ఉంటూను ఏదో కొత్తవి చేస్తూను కొత్త అనుభవాలతో ముందుకు వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనందరం కూడాను మంచి విలువల్ని పెంచుకోగలుగుతాము, అందరిలోని కూడాను మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. చేస్తున్నాం కదని ఊరుకోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ ఉండండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఇలా కొత్త పద్ధతులు కొత్తవి మొదలెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు అనుకుంటారు మేము లేకపోయినా వీళ్ళు చాలా బాగా బతికేయగలరు, వీళ్ళకి అన్నీ తెలుసును, నిజమే కదా, అనుభవం ఉన్నవాళ్ళు కదా అనే వచ్చి వాళ్ళు మీ విలువల్ని పెంచడానికి అవకాశాలు లేకుంటే వాళ్ళకి కొంచెం జంక్ వస్తుంది. మేము లేకపోయినా వీళ్ళు అన్నీ చేసుకోగలరు అనే జంక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు విలువ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. తర్వాతది స్వతంత్రంగా బతకడం. అంటే ప్రతిదానికి బాబు ఇది తెచ్చిపెట్టు, అమ్మ తెచ్చిపెట్టు అన్నము, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇవి ఏవీ చేయకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఏ పనైనా మీరు చేసుకోవడానికే ప్రయత్నించండి మ్యాక్సిమం. మరి ఈ కష్టమైనవి అయితే చేయలేమేమో, కానీ ఏ పనైనా ఎవరికి వాళ్ళం
మన పని మనమే చేసుకుంటూ మన పని మనమే ముందుకు వెళుతూ ఉంటే చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళకి మన మీద గౌరవం పెరుగుతుందండి. అంటే వీళ్ళు నా మీద ఆధారపడలేదు కదా, వీళ్ళ పని వీళ్ళే ఎంత బాగా చేసుకుంటున్నారు అని కొంచెం వాళ్ళ పని వాళ్ళు చేసుకునే బద్ధకిష్టులు కూడా కొంచెం మారతారు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు వాళ్ళే చేసుకుంటుంటే నేను ఎందుకు చేసుకోలేను, నేను కూడా చేసుకుంటానని ప్రయత్నం చేస్తారు. మన విలువ పెరుగుతుంది, మన మీద గౌరవం పెరుగుతుంది. నిర్ణయాలు కూడా స్వతంత్రంగా తీసుకో, సలహాలు అడక్కో. నేను ఇది చేసిదా, ఇలా చేసిదా, అలా చేసిదా వద్దు. నువ్వు ఏది చేయగలవో నీకే తెలుసును, నువ్వు ఏమి తినగలవో నీకు తెలుసును, నీకు ఏది తింటే పడుతుందో నీకే తెలుసు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలాగే ఏ పనైనా కూడా నువ్వు ఏది చేయగలవో నీకు తెలుసును. నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుని అది అమల్లో పెట్టు. వెంటనే నీ మీద నీకు నమ్మకం ఉన్నది కదా, ఉన్నప్పుడు అమల్లో పెట్టి వెంటనే ఆటోమేటిక్గా నీకు విలువ గౌరవం కూడా పెరుగుతాయి. ఎందుకంటేనండి స్వతంత్రంగా ఉన్నవాడిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయరు. కొంచెం చెప్పాను కదా, జంకు బొంకు వాళ్ళ భయం వస్తుంది. వీళ్ళు ఇంత స్వతంత్రంగా భలే బతికేస్తున్నారు, ఇంత వయసు వచ్చినా అనేది ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా ఉన్నవాడిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయరు. చాలా గౌరవం విలువ వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళ విలువను పెంచుతారు. ఏంటంటే నీ వ్యక్తిత్వానికి శక్తిని ఇస్తుందన్నమాట. అందుకని స్వతంత్రంగా ఉండడానికే ఎప్పుడూ ప్రయత్నించే. నువ్వు విజయాలు సాధిస్తావు, గర్వంగా గొప్పగా చెప్పుకోకు ఎప్పుడూ కూడా. ఎందుకు? నీ కృషి నీ సాధనలు చూసి వాళ్ళే గుర్తిస్తారు. ఎవరైతే నేను నిర్లక్ష్యం చేస్తారో, నీ విలువను తగ్గిస్తున్నారో వాళ్ళే గుర్తించి నీ విలువని పెంచుతారు, నేను గౌరవిస్తారు. నిర్లక్ష్యం నుంచి బయటకు వస్తారు వాళ్ళు కూడాను. ఇలా చేస్తూ ఉంటానండి. నిన్ను పట్టించుకోని వాళ్ళు కూడా నీ మార్పును చూసి వాళ్ళ తప్పు తెలుస్తుంది. అప్పుడు నిన్ను పట్టించుకుంటారు, నీ విలువను పెంచుతారు, నీ గౌరవాన్ని పెంచుతారు. ఈ సమయం నీకు చాలా విలువైంది. ఎవరికైనా, నీకంటే మన వాళ్ళకి పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళకి కూడా. కానీ ఇది పెద్దవాళ్ళకి, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న సమయాన్ని ఎంత వాడుకోవాలో అంతా వాడుకుందుకే ప్రయత్నం చేయాలి. అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు. అందులో మనకు ఎవరైతే విలువ ఇవ్వరో, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ కోసం అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. మీ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఆ టైం ప్రతి సెకండు ప్రతి నిమిషం కూడా మీకోసం మీరు వాడుకోవడం మొదలు పెట్టండి. నీ సమయం కానీ, నీ శక్తిని కానీ, నీ మనసును కానీ, ఈ మూడింటిని కూడానండి నీకు ఎవరైతే విలువిస్తారో వాళ్ళ మీద పెట్టు. నీకు విలువ ఇవ్వకుండా నేను నిర్లక్ష్యం చేసే వాళ్ళ గురించి వాళ్ళ మీద పెట్టుకో. అంటే ఇది వాళ్ళ మీద పెట్టంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కదా, వాళ్ళ గురించి అయ్యో వాళ్ళు నాకు విలువ ఇవ్వలేదే, నాకు నిర్లక్ష్యం చేశారే అని ఆలోచిస్తుంటే టైం వేస్ట్ చేసుకోకు. ఎవరైతే నీకు ఇవన్నీ ఇచ్చారో, నీకు విలువ ఇచ్చారో వాళ్ళ మీద పెట్టు. అంటే వాళ్ళు నాకు విలువ ఇస్తున్నారు కదా అని నువ్వు చేసిన ఏ పని అయినా, ఏ విజయమైనా వాళ్ళతో షేర్ చేసుకో. వాళ్ళు నీకు ఇంకా నీ విలువని, నీ గౌరవాన్ని పెంచుతారు. ఇలాంటి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇచ్చావనుకో, ఇంకా వాళ్ళు వెక్కిరిస్తారు. అస్సలు ఉన్న విలువను కూడా వాళ్ళు ఇంకా లెక్క చేయకుండా దిగజార్చడానికే చూస్తారనమాట. ఇలా నీకు గౌరవం ఇచ్చే వాళ్ళ మీద నీ మనసు పెట్టావనుకో, అప్పుడు నీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. నిన్ను పట్టించుకోకుండా నేను నిర్లక్ష్యం చేసి నీకు విలువను తగ్గించిన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అరే వీళ్ళకి నేను ఇంత నిర్లక్ష్యం చేసినా వీళ్ళు భలేగా, వీళ్ళ చుట్టూ ఇంతమంది, ఇంత చక్కగా ఉంది, ఇంత వాతావరణం బాగుంది అని వాళ్ళు అనుకుంటారు. దూరంగా ఉండండి, అప్పుడే గౌరవిస్తారు ఎవరన్నాను. కొన్నిసార్లు ఏంటంటే దూరంగా ఉండడం వల్ల కూడా మార్పు తీసుకొస్తుంది. దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి నువ్వు అక్కడ లేని లోటుని అర్థం చేసుకుందుకే అవకాశం కూడా వస్తుందన్నమాట. అలా దూరంగా ఉండడం వల్ల గౌరవం మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఎగ్జాంపుల్ అంటే అనిత అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడేమనుకుంటుంది, తన ఫ్రెండ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రెండ్ తను పట్టించుకోవట్లేదు అని గ్రహించింది. సరే తనకెందుకు ఇష్టం లేదో, తను దూరంగా ఉంది కదా అని తన జీవితాన్ని తనే మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టింది. మంచి పొజిషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ స్నేహితురాలు వచ్చి అంటుంది, నువ్వు ఎంత మారిపోయావో, చాలా మారిపోయావో, చాలా కష్టపడి, అంటే నీ స్వీయ శక్తితో, నీ సొంత శక్తితో నువ్వు ఇంత బాగా ఎదగగలిగావు కదా అని మెచ్చుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఇద్దరు స్నేహితులు కలుసుకుంటారు. విలువ అన్నది మన చేతిలోనే ఉంటుందండి. ఎవరైనా కూడా మనకు విలువను తగ్గించినా, మన గౌరవాన్ని తగ్గించినా ఎందుకు చేస్తారండి? వాళ్ళు చూడలేకతను కుళ్ళిపోతనం అంటారు చూసారా, దానివల్లే వాళ్ళు మనని చూడలేక అలా విలువను తగ్గించి, గౌరవాన్ని తగ్గించి నిర్లక్ష్యంగా ఉంటారు. నీ చర్యలు, నీ మాట మార్పు, నీ
బతికే విధానం అన్నీ మార్చవు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఇంత మారిపోయింది ఏంటి అని. ఇందాక చెప్పాను చూసారు అనిత కథ, అలాగే ఉంటుంది. ఎవరి జీవితమైనా అంతేనండి. చర్యలు వీటితోటి నువ్వు మార్పు తెచ్చుకున్నావు అనుకో, నీ విలువని నువ్వే వాళ్ళకి చూపించినట్టు అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళు నీ విలువను పెంచుతారు, నీ గౌరవాన్ని పెంచుతారు. తర్వాత ఏంటంటే నువ్వు నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటావు? వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నాను ఎప్పుడూ అనుకోక నీ జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేయకు. నీకు ఎలా జీవించాలనుంది, నువ్వు ఏది చేస్తే నువ్వు సక్సెస్ అవుతుంది, ఏది చేస్తే నీ మానసిక సంతోషము నీ ఆరోగ్యము బాగుంటుందో అది చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయి. అవతల వాళ్ళ కోసం నువ్వు జీవించుకో, నీ కోసం నువ్వు జీవించు. అంటే నీకు కావలసిన పనులు నువ్వు చేసుకుంటూ సుఖంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నీ కళలు నీ లక్ష్యాలు నువ్వే తీర్చుకోవాలి. అవతల వాళ్ళు ఎవరు వచ్చి తీర్చరు కదా. అందుకు వాళ్ళకి తగ్గట్టు నువ్వు ఎందుకు ఉండాలని ఆలోచిస్తున్నావు? నీకు తగ్గట్టు నువ్వు ఉండి నీ కళలు నీ ఆశయాలు అన్నీ కూడా నువ్వే తీర్చుకుందుకు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నీ విలువ నీ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు కూడా నీ దారి నువ్వే ఎంచుకున్నావు అనుకో, నీకు ఆటోమేటిక్గా గౌరవం విలువలు చక్కగా పెరుగుతాయి. అంటే స్వయంగా నువ్వు సంపాదించుకున్నట్టే, అది ఎవరు అడిగితే ఇచ్చేది కాదు. నువ్వు కష్టపడి నీ దారిని నువ్వన్నిటిని నువ్వు ఏర్పరచుకొని చక్కటి మార్గంలో వెళ్తుంటే ఆటోమేటిక్గా నీ గౌరవం నీ విలువ పెరుగుతాయి. అటు మటుకు గుర్తుపెట్టుకోండి, నీ విలువను పెంచుకుందుకు ఎవ్వరి అనుమతి అక్కర్లేదు. దానికి నువ్వే సృష్టించుకొని నీకు నువ్వే ఉండాలి. సరేండి, ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందనుకోండి మరో నలుగురికి పెద్దవాళ్ళకి పంపండి. ఇలా మన విలువల్ని మన గౌరవాల్ని మనం కాపాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.